ఎలా ఉంది బ్రో? ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు వచ్చి ఒక సంవత్సర కాలం అయితే అయింది. మరి జగన్ గారు కూడా ఈరోజు సత్తెనపల్లి ఎవరైతే వైసీపీకి సంబంధించిన క్యాడర్కి సంబంధించిన వ్యక్తి చనిపోయాడో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు. మరి దీన్ని అడ్డుకోవడానికి ఎందుకని కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారంట? కుట్ర అంటారండి, ఇవన్నీ కుట్ర. అంటే సహించలేకపోతున్నారు, జగన్ గారికి ఉన్న ఫాలోయింగ్ సహించలేక ఇవన్నీ ఎలాగ ఆపాలి, ఇంకా ఎలా తొక్కాలని చెప్పి వీళ్ళు ట్రై చేస్తున్నారు. అందుకని కుట్ర ఇదంతా, తెలుగుదేశం కార్యకర్తల కుట్ర. వాళ్ళు సహించలేకపోతున్నారు, ఆయనకున్న ఫాలోయింగ్ చూసి సహించలేక చేస్తున్న కుట్ర ఇదంతా. మరి ఇప్పుడు చాలా వరకు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ 20 లక్షల ఉద్యోగాల పరిస్థితి ఏమైంది? అవి లోడింగ్ అవుతున్నాయండి, వస్తున్నాయి, దారిలో ఉన్నాయంట, వచ్చేస్తాయి, తొందరలో వస్తాయి. కాదండి, మరి ఇప్పుడు చెప్తున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు బార్బర్ షాప్ ఓపెనింగ్కి కంపెనీలు తెస్తానన్నారు. మరి బార్బర్ షాప్ ఓపెనింగ్కి వీటికి వస్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రస్తుతం. ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు అని మనం అనుకోకూడదు. ఆయన కూటమి ప్రభుత్వంలో ఒక మెంబర్ అంతవరకే. మనకి టీడీపీకి టీడీపీ ఒక బానిస లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, అంతే. మరి సూపర్ 6 పరిస్థితి ఏమైంది? ఇంకా సూపర్ 6 అయిపోయింది, లేదు అసలు లేదు. సూపర్ 6 ఫిక్స్ చేస్తానన్నాడు కానీ లేదు, వీళ్ళ వల్ల కాదు, మళ్ళీ రావాలి, జగనే రావాలి, ఏదైనా చెయ్యాలన్నా. మరి రెడ్ బుక్ అంటున్నారు, మరి రెడ్ బుక్ని చూసి భయపడుతున్నారు అంటున్నారు. ఎలా ఉంది అసలు రెడ్ బుక్? రెడ్ బుక్ అసలు అవన్నీ జరిగే పనులు కావండి. ఏంటంటే జనంలో కొంచెం పేరు అవన్నీ సంపాదించడానికి తప్ప ఏ రెడ్ బుక్ ఏమీ చేయలేదు, ఇంకేమి కూడా ఏం చేయలేదు, జగన్కి ఏమీ చేయలేరు అని చెప్పి అంటున్నాను. అంటే వైసీపీ క్యాడర్ అంతా భయపడుతుంది రెడ్ బుక్ని చూసి అంటున్నారు కదా. అవన్నీ వీళ్ళు అనుకోవడమే తప్ప వాస్తవానికి జరిగే పనులు కావని చెప్పి చెప్తున్నాను. అంటే కిరాక్ ఆర్పి కావచ్చు, సీమరాజా కావచ్చు, వీళ్ళ సంగతి ఏంటి? ఇంకా వాళ్ళ సంగతి ఏంటండి, ఏమీ అవ్వదు. ఇవన్నీ చూసే రాజకీయాలే తప్ప జనం అనుకోవడం తప్ప ఇంకేం ఉండదు. అదంతా మాటలు కానీ చేతల్లో ఉండదు. ఏదైనా కానీ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 2.0 అంటున్నారు. మరి దాన్ని అసలు ఏ విధంగా చూపించబోతున్నారు అంటారు? 2029 చూస్తామండి మనం. 2029 మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ప్రపంచం సృష్టిస్తారు. పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీ మనకి కనపడకుండా పోతుంది. ఇది మనం అందరం కూడా చూస్తాము, ప్రజలు కూడా చూస్తారని చెప్పి చెప్తున్నాను. ఇంకా సెలవు తీసుకుంటున్నాను.